హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నాది వ్లాగ్స్. ఈ రోజు నేను ఎందుకు ఇంత బాగా రెడీ అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో అందుకే రెడీ అయ్యాను. ఇదైతే ఈవినింగ్ టైం. ఇప్పుడైతే మేము కేక్ కట్ చేసుకుంటున్నాం అనమాట. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉన్నాం. సో ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మరీ ఎక్కువ అయితే రాదు, కొంచెమే వచ్చింది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మొత్తం చేసేయండి. ఇక్కడైతే మా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. తినైతే మధు, ఇంతకుముందు మీకు తెలుసు కదా, వీడియోలో చూపించాను, మా అత్త వాళ్ళ అబ్బాయి. ఇక్కడైతే మా హస్బెండ్ క్యాండిల్ సైడ్కి పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే అది వెలిగించినప్పుడు బ్లాక్కి పడుతున్నాయి కదా, కేక్ మీద పడకుండా ఉండడం కోసం. కానీ అది అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ కేక్ అనమాట. అంటే మేము తక్కువ మెంబర్సే కాబట్టి చిన్న కేక్ తెచ్చుకున్నాం, ఎందుకంటే ఎక్కువగా ఎవరు కేక్స్ తినరు. మా అత్తయ్య అయితే ఇక్కడ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు అనమాట. తినైతే మా మరిది సాయి. ఇక్కడైతే ఆఖరికి కేక్కి ఒక పక్క చివరికి పెట్టామన్నమాట. అంటే దాని మీద పడకుండా ఉండడం కోసం. మళ్ళీ అట్లయినా కేక్ కొంచెం తినాలి కదా, సో అందుకని. మీకు అనిపించవచ్చు ఫస్ట్ యానివర్సరీ అంటున్నారు కదా, ఎందుకు తక్కువ మెంబర్స్ ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నారని. మేము కూడా అందరం కలిసి చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా ఫ్యామిలీస్ అన్నీ కూడా ఖమ్మం అండ్ మా అమ్మ వాళ్ళేమో మా ఊర్లో ఉంటారు. మా ఊరు ఇంకా కొంచెం దూరం అనమాట. ఖమ్మం నుంచి దగ్గర 3 hours ఉంటుంది. అంటే హైదరాబాద్కి దగ్గర 7 hours పడుతుంది అనమాట. సో మేమే ఖమ్మంలో వెళ్ళి చేసుకుందాం అనుకున్నాం. బట్ చిన్న రీజన్ వల్ల మాకు కుదరలేదనమాట. సో అందుకే మా వరకే చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అందరితో చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం. అప్పుడేమైతే చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు మా సెలబ్రేషన్స్ అయితే మొత్తం చూసేయండి. మా మధు అయితే హైదరాబాద్లోనే ఉంటాడు, జాబ్ చేస్తుంటాడు అనమాట. సో మార్నింగే లీవ్ పెట్టుకొని వచ్చాడనమాట. ఇవైతే మా చెల్లి పంపించిందంట గిఫ్ట్స్. అదే నేను షాక్లో ఉన్నా కొంచెం. మా చెల్లి ఎప్పుడు నాకు తెలియకుండా ఏది చేసింది కాదు, ఫస్ట్ టైం అనమాట. నాకు తెలియకుండా నాకు గిఫ్ట్స్ పంపించింది. నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యా. ఇంకోటిదైతే మధు ఇచ్చాడనమాట. నేనైతే మా చెల్లి ఇచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎప్పుడు నేను ఇవ్వడం ఎక్కువగా, తను ఇస్తుంది. కాకపోతే నా పక్కనే ఉండి నాకు నచ్చింది తీసుకోమంటుంది. కానీ ఫస్ట్ టైం అనమాట అట్లా ఇచ్చేసరికి. ఇదైతే మా హస్బెండ్ తీసుకున్నారనమాట. మా యానివర్సరీ గిఫ్ట్ అయితే మా హస్బెండ్ గోల్డ్ రింగ్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మా మధు కేక్ తీసి పక్కకు పెట్టేస్తున్నాడు అనమాట. ఎందుకంటే పక్కన పేల్చుతారు కదా, అలా సౌండ్ వచ్చాయి, దానివల్ల దాని మీద పడిద్దేమో, కేక్ తినడం కుదరదని అవైతే తీసేశారనమాట. బట్ ఇవైతే నాకు భలే అనిపించాయి. ఎందుకంటే ఒక దాంట్లో మెరుపులు ఉన్నాయి అనమాట, ఇంకో దాంట్లో చిన్న షీట్ లాంటివి వచ్చినాయి అనమాట. అందులో అంటే బొమ్మలు ఉన్నాయి, స్మైలీ బొమ్మలు ఉంటాయి కదా, రకరకాలుగా ఉన్నాయి. భలే అనిపించింది అవైతే 2 డిఫరెంట్గా. ఇక్కడైతే మేమైతే ఫస్ట్ గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాం అనమాట. మా చెల్లి పంపించింది కదా, నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట, ఏముందా అందులో అని. అవైతే కప్స్, దాని మీద మా ఫొటోస్, మా మ్యారేజ్ ఫొటోస్ అన్నీ ప్రింట్ చేసి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా చెల్లి పంపించింది. ఇదైతే మా మధు ఇచ్చాడనమాట గిఫ్ట్. మ్యారేజ్ యానివర్సరీకి మ్యారేజ్ ఫోటో అనమాట, ఫ్రేమ్ కట్టించి. ఇదైతే మ్యాట్ లుక్ అనమాట. అంటే దీని మీద గాజు కాదు, అదొక చెంకిలాగా మెరుస్తుంది. చూడ్డానికైతే చాలా బాగుంది ఫోటో ఫ్రేమ్ అయితే. నాకైతే 2 బాగా నచ్చాయి.
ఇంతకీ సెలబ్రేషన్స్ అంతా మా మమ్మీ వాళ్ళు లైవ్లో చూస్తున్నారు, అంటే వీడియో కాల్లో. బట్ నాకు అప్పటికి తెలియదు అనమాట. మా మధు ఇంకో ఫోన్లో మాకు తెలియకుండా అక్కడ పెట్టి పక్కకు పెట్టాడు. తర్వాత సెలబ్రేషన్ మొత్తం అయిపోయాక, కేక్ కటింగ్ అయిపోయాక మా మమ్మీ వాళ్ళని చూపించింది అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఇదైతే మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట, గోల్డ్ రింగ్. ఈ స్కూటీ అయితే మా సాయిది, ఈరోజే తీసుకున్నాడు అనమాట, అంటే 14th నిన్న తను కొత్తది తీసుకున్నాడు అనమాట. ఆ రోజు అప్పుడే తీసుకొచ్చాడు డ్యూటీకి వెళ్ళి. సో మేమందరం కూడా అక్కడ దిగుతున్నాం, ఫొటోస్ దిగుతున్నాం స్కూటీ దగ్గర. స్కూటీ చాలా బాగుంది కదా, నాకైతే కలర్ బాగా నచ్చింది. కొత్తది అంటున్నారు కానీ ఏంటబ్బా పూజ చేయించలేదు అనుకుంటున్నారేమో. అది అప్పుడే తీసుకొచ్చారనమాట ఈవినింగ్ టైం. ఇక ఆ టైంలో టెంపుల్స్ ఏమి ఉండవు కదా, సో మార్నింగ్ వెళ్ళి పూజ చేయించుకుందాం అనుకున్నాడు అనమాట మా సాయి. సో అలాగే తీసుకొచ్చేసారనమాట. ఇక్కడైతే నేను మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే చూసుకుంటున్నా. నాకైతే బాగా నచ్చాయి. బగారా రైస్, మటన్ కర్రీ, ఫిష్ అన్నమాట ఇది, రైతా అండ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి మేము అందరం కూర్చొని తినేస్తున్నాం. మా అత్తయ్య మా అందరికైతే పెట్టేస్తున్నారనమాట ఫుడ్. అప్పటికే చాలా లేట్ అయింది, దగ్గరగా 9 అయింది. మేము ఎప్పుడు అంత లేట్గా అయితే తినలేదు, మ్యాక్సిమం 8, 1 అవర్ లేట్ అయింది అనుకోండి. 9 or 9:30 అట్లా అవుతుంది అప్పటికైతే. బగారా రైస్లోకి మీకు ఏ కర్రీ ఫేవరెట్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి ఏమేమి ఇష్టమో. చాలామంది చికెన్ అని చేస్తారని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ చికెన్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అందుకని. కాకపోతే ఇప్పుడు చికెన్ వద్దంటున్నారు కదా, మంచిది కాదంటున్నారు కదా, కొన్ని రోజులు ఆపడం బెటర్. ఎందుకని మంచిదని మేమైతే ఇప్పుడు తెచ్చుకోలేదన్నమాట చికెను. కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎప్పుడైనా పూర్తి వీడియో అయితే పోస్ట్ చేస్తాను కర్రీది. నేనైతే నాకైతే బాగా నచ్చింది, ఫుల్గా అయితే తినేసాం. మేమైతే ఒక వెబ్ సిరీస్ చూస్తూ తిన్నామన్నమాట. ఇది బాగా ఫేమస్ అయింది కదా, బాగుంది, నాకైతే నచ్చింది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.